గారు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 6, 7, 8 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఆ, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి ఆ, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి ఆ, మాసిదోనియాలోను ఆ, అకయాలోను ఆ, విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. మాసిదోనియాలోను అకయాలోను అకయలోను విశ్వాసులందరికీ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు ఈ తెస్సలోనిక అనేటువంటి సంఘానికి 3 వచనాల్లో చక్కటి కీలకమైనటువంటి మాటలు చెప్తూ వస్తున్నాడు. ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఉపద్రవమందు మీరు ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారు, దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించారు అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఎలా ఉన్నారు? మీరు మాదిరి అయి ఉన్నారు అంటున్నాడు. మీరు గమనించాలి. మొదటిది ఏంటి చెప్పండి? ఆనందముతో ఉపద్రవములో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. రెండవది, అనేక మంది విశ్వాసులకు ఏమైనారట? మాదిరి. మూడవది ఏంటంటే 8వ వచనంలో, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలో అకయలోను ఏమైందంట? మ్రోగెను, అంటే సువార్త ప్రకటించబడెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయబడిందంటండి? సువార్త ప్రకటించబడింది. మాదిరికరమైనటువంటి జీవితము ఆ సంఘస్థులు జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఆ ఉపద్రవంలో, కష్టాలలో మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యము ఏం చేశారట? అత్తుకున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే సంఘానికి కావచ్చు, విశ్వాస జీవితానికి కావచ్చు, అనేకమైనటువంటి శ్రమలు రాలేని వారు ఇక్కడ ఉన్నారని నేను నమ్మటం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో మీకు ఏమొచ్చి ఉంటుందండి? సమస్య వచ్చి ఉంటుంది, ఇబ్బంది వచ్చి ఉంటుంది, ఇరుకులు వచ్చి ఉంటాయి, కన్నీరు వచ్చి ఉంటుంది, వేదన వచ్చి ఉంటుంది, శారీర బలహీనతలు వచ్చి ఉంటాయి. అవునా కాదా? ఆ సమయంలో ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో లేకపోతే వాక్యము ద్వారానో సేవకుల ద్వారానో వారు ప్రార్థించినటువంటి ప్రార్థన ద్వారానో మీరు గమనించండి ప్రియులారా, దేవుడు మీ పట్ల కార్యం చేస్తూ వచ్చినాడు. అసలు క్రైస్తవ విశ్వాసకి సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసండి? ఎందుకు వస్తాయో తెలుసండి? మీకు తెలిసే ఉంటుంది కానీ చెప్పరు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, తీయడానికి మనకు సమయం లేదు, నేను గబగబ పరిగెత్తాలి, కాబట్టి ఉన్న సమయాన్ని నేను ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. 13వ అధ్యాయంలో ఏమన్నాడంటే, 4 రకాలైన నేలలు ఉన్నాయి, 4 రకాలైన విత్తనాలు విత్తాడు. ఒకటి ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. ఆగమ్మా, ఒకటి ఎక్కడ పడింది? త్రోవ ప్లేసెస్ చెప్పండి సరిపోతుంది. ఒకటి ఎక్కడ పడింది? రెండవది, మూడవది, 4వది మంచి నేలలో పడింది. ఈ రాతి నేల పడినటువంటి విత్తనానికి ఏమన్నట్టు తెలుసా? అది విత్తబడగానే ఏం చేయబడింది? మొలకెత్తింది, కానీ ఎండ తగలగానే వాడిపోయింది అంటాడు. దానికి ఇంకా పరమార్థం లేకపోతే లోతైన అర్థం ఏం చెప్పాడు తెలుసా యేసుప్రభుల వారు? ఆ మొలకెత్తిన ఆ విత్తనానికి లేకపోతే ఆ మొక్కకి శ్రమ, కష్టాలు, ఇబ్బందులు వచ్చాయంట. ఎందుకు వచ్చాయి? వాక్యమును బట్టే వచ్చాయి అంటాడు. మీకు అర్థమవుతుందండి? దేన్ని బట్టి వచ్చాయి? వాక్యమును బట్టే వచ్చాయి.
సో దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, దేవుని వాగ్దానాలు ఎప్పుడైతే నువ్వు పొందుకొని ఉంటావో, ప్రతిదినము దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే జీవించడానికి నువ్వు మొదలు పెడతా ఉంటావో, నీ ఎమ్మడల్లా సాతానుడే ఉంటాడు. ఎందుకు తెలుసా? వింటున్నారండి? నిద్రపోవద్దు. నిద్రపోయిన వారి చేతి పైకెత్తండి. నిద్రపోయేవారు జాగ్రత్త తినాలి. మరి మీరు నిద్రపోయేవారు చేతులు పైకెత్తండి. ఓకే, దేవునికి స్తోత్రం. నిద్రపోతున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏంటండి? ఓకేనా? సరే, పోయిన వారు పోని వారు అందరూ కలిసి చెబుదాం హల్లెలూయా. అందరిలో గుంపులో. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందండి. శ్రమ ఈ తెస్సలోనిక సంఘానికి ఎందుకు వచ్చింది తెలుసా? బికాజ్ ఆఫ్ ద వర్డ్. అంటే వాక్యమును బట్టి. వాక్యానికి ఎంతో శక్తి ఉంది, వాక్యానికి ఎంతో బలం ఉంది. ఎందుకనంటే ఆ వాక్యము ద్వారానే మనం ఏం చేయబడ్డాం తెలుసా? మార్చబడ్డాం. త్రాగుబోతుగా ఉండే ఒకడు వాక్యం వినగానే ఏం చేశాడు తెలుసా? త్రాగును బంద్ చేశాడు. వ్యసనాలకు అలవాటు అయిన వాడు ఒకడు ఉండే. మీలో గారు మీరందరూ బాగా మంచివారు, పరిశుద్ధులు, గొప్పవారు, ఉన్నతమైన వారు. నాకు తెలిసినటువంటి వారి సంగతి చెప్తూ ఉంటున్నాను. ఒక మాట చెప్తానండి. మా ఊర్లోనే సామ్దాసు అనేటువంటి ఒక వ్యక్తి, పెద్ద ఆయన ఉండే. ఎందుకంటే ఆయన ఈ సారబట్టీలు తెలుసా మీకు? సారబట్టీలు మీ ఇలాగ ఏం తెలివి, అన్నీ అవి కావాలి. ధూమ్ ధూమ్ భూమ్ భూమ్. చిన్నపిల్లలకి ఇప్పటికి వచ్చిన జనరేషన్కి ఎవరికి కూడా వెనకాలకు తెలుసండి సారబట్టీలు. ఇప్పసార, ఆ సార, ఈ సార కాసేవారు కదా. ఈ వ్యక్తి ఈ సారబట్టీలు పెట్టి సారాయి కాసేవాడు అనమాట. మీరు గమనించండి ప్రియులారా. ఈ వ్యక్తి దేవుని యొక్క మాటలు విని సారాయి కాస్తున్నటువంటి ఆ కుండలన్నీ పగలగొట్టి ప్రభు తన హృదయానికి అప్పచెప్పుకున్నాడు. సంతోషం లేదా? మరి చప్పట్లు కొట్టరేంటి? అడుక్కోవాల్సి వస్తుంది మీ దగ్గరికి వచ్చి. 250 కిలోమీటర్ల దూరం వచ్చి అడుక్కోవాలా మీ చప్పట్లు? ఏందండి, చప్పట్లు కొట్టించుకోవడానికి ఎంత దూరం రావాలి? 250 కిలోమీటర్స్. అక్కడ దొరకాయా? మాకు దొరుకుతాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే వాక్యానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. వాక్యం ఎక్కడైతే విత్తబడుతుందో అక్కడ సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఇంకోటి తెలుసా? వేరుశెనక్కాయలు విత్తుతారు భూమిలో, అడవి పందులు వచ్చి ఏం చేస్తాయి? ఇవి కూడా తెలియదు మీకు? పెకిలించేసి చూసారా? అలాగే దేవుడు వాక్యాన్ని మన జీవితంలో విత్తితే అడవి పందిలాగా వచ్చిన వాడు ఎవడు? అలాగే మీ జీవితంలో కలవరాన్ని తీసుకొచ్చేస్తూ ఉంటాడు. కలవరం వచ్చినప్పుడు నీకేమనిపిస్తుందో తెలుసా? ఎందుకు ప్రభా నన్ను వదిలేసావు? ఎందుకు ప్రభా ఈ సమస్య? నిన్ను బాగా ప్రార్థన చేయట్లేదా? నేను బాగా కన్నీరు కారవట్లేదా అని ముక్కుల చీముడంతా తీసి ఖర్చుపులంతా ఏమైపోతాయి? అది పిండినట్టు అయిపోతుంది ఖర్చుపు అంతా. ఈ లేడీస్కి ఎక్కువ చీముడు, కన్నీరు బాగా అరచేస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అలాగే ఎన్నో మీ జీవితాల్లో ఎన్నో ఘట్టాలు వచ్చినాయి, రాలేమనేటంలే. కానీ విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది? మీరు ఇక్కడ గమనించండి. సంఘానికి ఒక మాట అన్నాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును కష్టం వచ్చినా వాక్యాన్ని వదిలిపెట్టలే, ఇబ్బంది వచ్చినా వాక్యాన్ని వదిలిపెట్టలే, వేదన వచ్చినా చెప్పండి, మౌనంగా ఉండలేవు దాన్ని వాళ్ళు. అమ్మ మళ్ళీ అడుక్కోవాలా అయింది? అడగనిచ్చుకోకండి. బాబా 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 ఏంటి కష్టం వచ్చినా వారు వాక్యాన్ని వదిలిపెట్టలే. కొంతమంది ఏమంటారు తెలుసా? అయ్యా మాకు కష్టం వచ్చిందయ్యా, ఉపవాస ప్రార్థనలు చేసామయ్యా, మాకేం కాలేదు, మేలు జరగలేదని వదిలిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. మనలో లేరు, అంతా మీరు మంచి వాళ్ళు. వదిలిపెట్టి మళ్ళా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? అవన్నీ మొదలు పెట్టేశారు. ఏరా ఏమైందిరా, ఏమి ఇట్లా ఎత్తనం అంటే, ఏం మంచిగా అయిందన్నా నాకు. ఏమంటాడు? ఏం మంచిగా అయిందన్నా, మా ఇంట్లో ఏమన్నా చక్కగా ఉన్నా చూడు. మరి నువ్వు తాగితే ఎక్కడ పోతుందిరా? నువ్వు తాగబెడితే రోజుకు 500, 600, 700 ఇంకా మించితే పిల్లాన్ని కూర్చుండి పెట్టుకుని తాగుతున్నారండో. ఎదురు చెప్పండి పొజిషన్స్.
ఎదురు బద్దు చూడే నేను అంత తాగుతున్నాను వీడు అంటాడు. అయ్య బాబోయ్ నువ్వేనా తాగేది, నేను తాగనా అని వీడు ఈమంటది. అలా తాగుతూ పూచుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి? ఇంతింతాయి మీకు రాదని నాకు అర్థమైంది. ఇంతింతాయి వట్టుడు కొండంత అయిపోతుంది. అది సమస్యలు తీరలేవని, ఇబ్బందులు తీరలేవని, కష్టాలు పోలేవని చాలామంది ఏం చేస్తారు, సతికిలబడిపోతూ ఉంటారు. కానీ ఈ తెస్సలోనిక సంఘం అలా కాదంట. ఏం చేస్తారో తెలుసండి? ఉపద్రవమందు సమస్యలు వచ్చి ఉండొచ్చు మీకు, కానీ ఉపద్రవం లాంటి సమస్యలు వచ్చినాయి ఎవరికైనా? యథార్థంగా మీరు చేయలేబట్టండి, దండేసి దండం పెడతాను. ఏం సమస్యలు వచ్చినా మోకాల నొప్పులే వస్తాయి మీకు. ఏం సమస్య వచ్చినా మా సంటిదానికి పెళ్లి చేస్తున్నామండి అప్పు దొరకలేదని అదే సమస్య వస్తుంది. ఏం సమస్య వచ్చినా మావాడు యాతన పెట్టేస్తున్నానికి మనకు ఒక బైక్ కావాలంటే ఇవే మీకు సమస్యలు. వినబడుతుందండి? దేవుని కొరకు సమస్య వచ్చిందా అంటున్నాను నేను. లిస్టులో తీసుకుంటే ఒక్కటి లేదు, అన్ని ఫెయిలే. అన్నీ కాపీ చేసిన జీవితాలేమన్నాయి. ఆ కాపీ కూడా సరికొడతామా? కొట్టము. వాడు ఒకటి రాస్తే మనం ఇంకా దానికి అద్దిచ్చి అతికిచ్చి ఏం చేస్తాం? ఎన్నెన్నో నింపేస్తూ ఉంటాం. దేవుని కోసము, ఆయన వాక్యం కోసము శ్రమను అనుభవించే సంఘముగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలండి? దేవుని కోసము, ఆయన వాక్యం కోసము శ్రమను అనుభవించే. అదేంటండి, యేసుప్రభుని నమ్ముకుంటే సీరియల్ ఇస్తారట, యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకేమిస్తారట? మీకేం తెలీదా? దుప్పట్లు ఇస్తారట, చలికాలంలో స్వెటర్లు ఇస్తారట, వర్షాకాలంలో గొడుగులు ఇస్తారట. ఆకలి అయితే నేనేం చెప్తా తెలుసా? యేసుప్రభుని నమ్ముకుంటే మోక్షము దొరుకుతుంది. అది ఎవరికి ఇష్టం లేదు. మోక్షం ఎవడు చచ్చిపోయినాక ఎవడు తెలుస్తుందండి? మోక్షము చచ్చిపోయినాక ఎవడు తెలుసండి? మోక్షంలో కోతానో నరకంలో కోతాను అనుకుంటున్నారా? ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, చెప్పనా? లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడంటే ఇష్టానుసారంగా నాలుగు తెల్లబట్టలు వేసుకున్నాడు, నోట్ల చుట్టు పెట్టుకున్నాడు. నాలుగు తెల్లబట్టలు వేసుకున్నాడు, నోట్లో ఏం పెట్టుకున్నాడు? చుట్ట వేసుకుని గప్ప గప్ప ఊపుతున్నాడండి. సెంటర్లో కూర్చేసుకున్నాడు, మందుబాట్లు పెట్టుకొని తాగుతూ ఉన్నాడండి. ఎవరికేమో తక్కువ అంటే తక్కువ లేదు, మస్తుంది, చాలా ఆస్తి ఉంది. ఇంకా ఆవిడ దరిద్రుడు వచ్చాడు, అన్న నాకు కొంచెం అన్నం పెట్టండి, పోరా అని కాలుతుంది అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన పేరు లాజరు, విడిపోయాడు. అమ్మ మిమ్మల్ని మళ్ళీ బడికి పంపించాలి, చెప్పాలి. చదువుకునే పిల్లలు వాక్యం చదువుతలేరు తెలియ. అమ్మ మీ దండం పెడతామమ్మా, జవాబులు చెప్పాలి తల్లి. ఐతారం అంటే తెలుసా? ఆదివారం ఒక్కరోజు బైబిల్ తీస్తే పరీక్షలు ఇంకో కొంతమంది ఉంటారు వెరైటీ. పరీక్షల రోజు సిన్సియర్స్ అయిపోతారు విద్యార్థులు. ఎలా అంటే ఇక మా పేరెంట్స్ ఇక మా ఆవిడ కొట్టేస్తాడండి, సీట్ వచ్చేస్తుందండి, బీటెక్ కొట్టేస్తుందండి, ఇంకా సీటు కొట్టేస్తుందండి, ఫ్రీ సీట్ వచ్చేస్తుందండి. రాదు పాదు పోడు ఏది కాదు, ఎందుకంటే నీ ముందర అన్ని ఫోజులు. ఎందుకు తెలుసా? సంవత్సరంలో 9 మాసాలు ఉంటాయి. 9 మాసాలు చదువు చెప్తారు కదా, 8 మాసాలు ఇష్టానుసారంగా ఉంటారు. 9వ మాసం మాత్రం ఏమొస్తుంది? భయభక్తులు. మామూలు కాదు భక్తి. అలాగనే ఈ ఎగ్జామ్స్ టైంలో చదివే బ్యాచ్ ఒకటి ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, 8 నెలలు చెప్పిన చదువు నీకు ఒంటి పెట్టకపోతే 1 నెలలో వస్తుందా? మరి అలాగైతే 1 నెల పెట్టాలి కదా బడి గుడి. సంవత్సరంలో ఏదో ఒక ఆదివారం పెడితే అయిపోయాగా. ఎందుకు ఈ శని? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ పాస్టర్ గారికి యాతన కదా? ప్రతిరోజు వాక్యం చదవాలి. సంతోషంగా ఉన్నవారు ఆమని చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలండి? ప్రతిరోజు వాక్యం చదవాలి. సో ఒక ధనవంతుడు ఏం చేశాడు తెలుసండి? ఇష్టం వచ్చినట్టుగా తిన్నాడు, ఇష్టం వచ్చినట్టు తాగాడు. గమనించండి. అరే ఒకడే నాలంటాడు వెళ్ళొచ్చు, ఒరే తాగకన్నా, ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు, తాగితే చచ్చిపోతారన్నా. రే 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 ఏం మాట్లాడుతున్నావురా? ఎప్పుడైనా చెప్పండి, డైలాగ్ తెలుసా మీకు? సావాల్సిందారా రే, పుట్టినోడు గిట్టక ఒరే చచ్చిన తర్వాత ఎవడెట్టిపోతాడో నాకేం తెలుసురా, నీకేం తెలుసు, చెప్తావురా అని అంటున్నాడు. ఎవడమ్మా ఎవడు తాగుబోతు తద్దన్నగాడు. అన్ని ఉన్నాయి వాడికి, కాళ్ళ మీద కాలేసుకున్నాడు. ఈ చోట్ల సుట్ట, ఈ చోట్ల సిగరెట్, బ్రాండ్లు, ఎన్నెన్ని తాగుతున్నాడు. అన్న తాగకన్నా
ఏయ్ నోరు మీరా అంటున్నాడు. తాగితే లివర్ పాడవుతుందన్నా. రే నా లివర్ రా నీకెందుకు అంటున్నాడు వీడు. అలాగ తాగి తాగి ఒకరోజు ఏమని తెలుసా, కట్టేశాడు. ఎక్కడికి? పరదేశులమో ప్రియులారా అని ఏం చేశారు, పాట పాడాడు. పాట పాడేసాడు, ఆల్రెడీ ఎత్తేసాడు, బకెట్ దన్నేసాడు. ఎక్కడ పోవాలి మరి? ఎక్కడ పోయి ఉంటాడు? సమాధుల కొట్టుక, సమాధుల తోటక, సమాధుల తోటకు పోయింది అమ్మా ఈ శరీరమే. మట్టికి మన్ను వెళ్తుంది, ఆత్మ తను సృజించిన దేవుని యొద్దకే. అది నమ్ముకుంటే, విశ్వసిస్తే, రక్షించబడితే, యేసయ్యా నేను పాపినయ్యా దయచేసి నన్ను కరుణించవా అని నువ్వు అడిగితే, యేసయ్యా నా జీవితం మార్చవా అని నువ్వు గోజాడితే యేసు నీ హృదయంలోనికి వస్తాడు. ఇది పని చేయాలి ఎవరండినా? మీరు మర్చిపోయారు. ఏసారి మళ్ళీ దెబ్బ. ధనవంతుడు, చప్పట్లు కొడదాం. ఎందుకు కొట్టారు? చెప్పిన వాళ్ళకి కొట్టండి. ధనవంతునికి వద్దు, చిచ్చి, వాడు ఇష్టానుసారంగా దీవించాడు. కొంతమంది అలాగనే చేస్తారు, దుష్టులను కూడా పొగుడుతాడు. దుష్టులను ఏం చేస్తారండి? ఇష్టానుసారంగా పెడతాం. మా అన్న తాగితే తన మాట తననే, వాడు వింటే అంత పోతే అంత. నోరు ఆవలిసి చాలు ఈగలన్నీ నోరు దగ్గరికి వచ్చేస్తాయనికి. వాడంట, వాడి జీవితం అంట, ఇంక వాడు బ్రతకంట, వాడి గురించి ఇంకేంటిది ఇది ఎక్స్క్లమేషన్. వీడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ధనవంతుడు కాలుతున్నటువంటి నరకంలోనికి వెళ్ళాడు. అక్కడికి అర్థమైంది, తాగిన మత్తు ఇక్కడ తాగితే అక్కడ దిగింది. ఇక్కడ ఇష్టానుసారంగా జీవించేశాడు, ఇష్టానుసారంగా బ్రతికేశాడు. తాగాడు, తాడాడు, వీధులు తిరిగాడు, ఇంకా సందులు తిరిగాడు, గొంతుల్లో తిరిగాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. ఇక్కడ దస్తే ఇందాక అయ్యగారు అన్నట్టు భూమిలో వాతింది ఏమవుతుంది? మొలకెత్తది అన్నట్టు కదా. ఈ మొలక ఎక్కడెత్తింది తెలుసా అండి? నరకంలో కాలుతున్నాడు. మరి ఆయన దగ్గరికి అడుక్కుందానికి వచ్చాడు కదా, అతని పేరేంటి? లాజరు. ఈయన ఎక్కడ ఉండి తెలుసా? అబ్రహాము రొమ్మను అనుకుంటాడు. ఇదేంటి ప్రభా, అబ్రహామా? ఓ అయ్యగారు, పాస్ గారు, నరేష్ గారు, ఏంటంటే వాడు దరిద్రుడండి. గార్గేపురంలో ఉండదండి, వాడికి ఉండదు గుడిసె కూడా, గతి లేనాడు. నువ్వు ఎక్కడ కూర్చొని పెట్టుకున్నావు పాస్ గారా? అబ్రహాంతో క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవడిడు? ధనవంతుడు అన్నది తాగిపోతాను అలవినే. మనం ఎవరము కూడా అలాగ ఉండక చెప్పరు, వదులుకారుగా. సింత చచ్చినా సావదు. ఎంత మానేసుకుందాం అనుకున్నా, ఆ దుకాణం ముందుకు పోగానే ఒక కన్నాటు కొడుతుంది, ఒక అన్నిటి కొడుతుంది, మామూలు కొట్టదు. ఎంత తిప్పుకున్నా ఎటుపోతుందండి? మీకు తెలుసా? సినిమాలు చూడొద్దు అనుకుంటా కొంతమంది. ప్రభావానికి స్తోత్రం నాయన, అసలు సినిమాలు చూడనే పాడు సినిమాలు అంటారు. ఆ టాకీస్ బాగానే పోస్టర్ ఇట్లా వస్తాడు. ఎవరు లేని చూసి, మా గార్గేయపురం వాళ్ళు రాని చూసి ఏం చేయాలని? ఈ సినిమా చూడాల. అవునా కదా? అలాగా ఎవరు చేశారో తెలుసండి? ధనవంతుడు అని తాగుబోతు చేసి భూమి మీద ఇష్టానుసారంగా జీవించాడు. లాజరు అలా చేయలే, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. కలిగి ఉండి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నిమ్మలము కలిగిన స్థలం, శాంతి కలిగిన స్థలం. తల్లి, అమ్మ, చెల్లి, తమ్ముడు, మైకు ద్వారా వింటున్న నా సహోదరి సహోదరులారా, నిమ్మలము కలిగిన ఆ స్థలములోనికి నువ్వు వెళ్ళాలనుకుంటే యేసు ఈ దినమున నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నేను మీకేమిస్తానన్నాడు? విశ్రాంతి అంటే మంచి బెడ్ మీదకి పోయి చక్కగా పడుకోవటం కాదు. అమ్మా, నీకు డబ్బున్నా, నీకు ఆస్తున్నా, నీకు అంతస్తులున్నా, ఎకరానికి 10 కోట్లు పోయినా నీకు శాంతి లేదు. ఉందంటారా? మన దేశంలో రిచెస్ట్ పర్సన్కి శాంతి ఉందంటారా? ఈ ప్రపంచంలో గొప్ప ధనికులకు శాంతి ఉందంటారా? యేసు ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చే శాంతి కాదు, అది నా శాంతి అన్నాడు. ప్రైజ్ లార్డ్ చెబుదామా? యేసయ్య శాంతి ఎంతమందికి ఉంది చెప్పండి? యథార్థంగా చెప్పాలి. దేవుడు అన్ని ఇప్పుడు నాకు కెమెరా ఎట్లా పెట్టినాడండి?
కనబడుతుంది కెమెరా. కెమెరా అంటే అమ్మ కెమెరా కాదు అది, ఫోను. తెలుసులే మీ కట్టింగ్లు నాకు అర్థమైపోయినాయి. కానీ సరే, కెమెరాతో ఉన్న ఫోను నాకు పెట్టినట్టుగా మీరు యథార్థంగా చెప్పండి, దేవుడు మీ హృదయాలకు కెమెరా పెట్టేశాడు. తర్వాత పాస్టర్ చెప్తాడు, నాకు చెప్తాడు, పలానా వ్యక్తి అయ్యగారు రాగానే ఏం చేశారు, పూజలు కొట్టారు, కానీ ఇది జీవితం అని చెప్పేస్తాడు. శాంతి కలిగి ఉండాలి. ఇక్కడ తెస్సలోనిక సంఘస్థులు ఏం చేశారు తెలుసా? శ్రమలో వాక్యాన్ని అత్తుకున్నారు. ఏం చేశారండి? శ్రమలో దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నావా? యేసయ్యా, ఈ శ్రమలు ఇప్పటివే, నువ్వు నిత్యత్వంలోనికి నడిపించే దేవుడు ప్రభా. మనుషులు నన్ను విడిచినా నువ్వు నన్ను విడిచే దేవుడవు, అలాగ విశ్వసించు. ఈ తెస్సలోనిక సంఘం ఎలా ఆరంభించబడిందో తెలుసా? ఐ డోంట్ నో వెదర్ యూ ఆల్ అండర్స్టాండ్, ఆల్ మెచ్యూర్డ్, లేకపోతే ఎదిగిన వాళ్ళ లేదా కొద్ది మందికైనా అర్థమైతే బాగుంటుందని నాకు అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. తెస్సలోనిక సంఘము అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. ఎక్కడండి? అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 17వ అధ్యాయంలో స్టార్ట్ అయింది, ఆరంభించబడింది. ఎలా తెలుసండి? ప్రసవ వేదన పడ్డాడు పౌలు గారు. సువార్త ప్రకటిస్తే, ఒరే పౌలు నువ్వా నేనా చూసుకుందామన్నారు. దొమ్మిగ మీద పడిపోయినారు. విశ్వాసులను కొట్టారు, క్రైస్తవులను కొట్టారు, ఇబ్బంది పెట్టారు. నిన్ను నన్ను కొడితే ఏం చేస్తావు చెప్పు? తెలుస్తా ఉంటారా పోతారా చెప్పండి రా అంటే ఏం చేస్తావు? సార్ ఈ మీటింగ్ ఎవడో తెలియదు, ఆ పాస్టర్ ఎవడో తెలియదు, వచ్చినోడు ఎవడో మాకు అసలు మీటింగ్ మాకు సంబంధం లేదండి అని ఏం చేస్తారు మీరు చెప్పండి? యథార్థంగా చెప్పండి. 10 సార్లు ఫోన్ చేశాడండి, ఆ బుడ్డని పంపించాడు, సంటిదాన్ని పంపించాడండి, అందుకే మేము అలా చేయలేదు. తెస్సలోనిక సంఘము శ్రమ అయినా భరించినారు, కన్నీరైనా భరించినారు. 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళినాక చదవండి, ఎందుకంటే టైం ఇస్ షార్ట్. వేదనైనా భరించారు, సువార్త వాక్యాన్ని కలిగి ఉన్నందుకు శ్రమలు వచ్చినాయి, విశ్వాసంలో సడలిపోలే. ప్రియ సహోదరి, నీకు కలిగి ఉన్న శ్రమను బట్టి విశ్వాసంలో సడలిపోతున్నావా? నీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ కన్నీరును ప్రభు చూస్తున్నాడు. అయ్యా పెద్దయినా, అయ్యా వినండి, వెనుకున్న వాళ్ళు, ఏ శ్రమ నిన్ను కుదిపేస్తా ఉంది, ఏ శ్రమ నిన్ను అతలాకుతలం చేస్తా ఉంది, ప్రభు నిన్ను విడిచేవాడు కాదని నువ్వు ఎరగవలసినటువంటి వాడవుగా నువ్వు ఉంటున్నావు. రెండవది ఎలా ఉన్నారంటే చూడండి, ఏమంటున్నాడు రెండవది? కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఏమైనారు? మాదిరి ఉండాలి. గార్గేయపురపు యోహాను బాప్టిస్టు చర్చి కర్నూల్లో ఉన్నటువంటి చర్చిలందరికీ ఎలా ఉండాలి? యోహాను బాప్టిస్ట్ చర్చా అది ఎక్కడుండే అన్నట్టుగా ఉండొద్దు. యోహాను బాప్టిస్ట్ చర్చ, అమ్మో యాద్ చేయకరా బాబా, యాదంటే తెలుసుగా, గుర్తు చేయకరా బాబా. ఏంటి బ్రదర్ వింటున్నారా? అన్న పేరు ఏదో ఉండే వెనకాలన్న, సోమన్న, నాకు ఇష్టం అది, ఆ పేరు చాలా ఇష్టం, నిజం. దాని మీద ఒక ఆయన ఉండే, ఆయన చనిపోయి దాని మీద పాట కట్టినారు, అర్థమవుతుందా? పోయేటప్పుడు వినిపిస్తుంది, అది మన సాంగ్ కదా అది, మరి అర్థమవుతుందా చెప్పండి? గార్గేపు సంఘస్థులు ఎలా ఉండాలట? తెస్సలోనిక సంఘస్థులు ఎలా ఉన్నారు? మాదిరి ఉన్నారు. మన మాదిరి కాదు కదా, మన పక్కన దానికి సరిపోం. పక్క జరుగు, ఇది నా స్థలం అంటాం. నువ్వే వాడతావా పాట, నాకు వాడనికి రాదా, వాడే కొట్టాలన్నా తబలా నాకు కొట్టినకి. ఇక మాదిరి ఎక్కడిది? ఇది మాదిరి అంటారా లేక ఇంకా బూడిద అంటారా? మనలోనే ఈర్ష్యలు, మనలోనే కక్షలు, మనలోనే అసూయలు, మనలోనే మీకేం రావు, అన్నీ నాతోనే చెప్పిస్తారు, నన్ను బుక్ చేస్తారు, మరోసారి రానివ్వకుండా అంతే. పాస్ గారు చెప్పేస్తారు, మనోడిని మరోసారి పిలువ, ఎందుకంటే మా అన్ని లూప్ హోల్స్ అని ఏం చేశాడు?
వాట్ ఎవర్ ఇట్ మే బి, మై బ్రదర్, మై డియర్ సిస్టర్, ఇఫ్ గాడ్ ఈస్ రెబ్యూకింగ్ యూ, దేవుడు నిన్ను గద్దిస్తే సరి చేసుకుందుము గాక. ప్రైజ్ ది లార్డ్. సో రెండవది ఏంటిది? ఫస్ట్ క్వాలిటీ ఏంటిదండి? ఉపద్రవంలో దేవుని వాక్యాన్ని హత్తుకోవాలంతే. శ్రమ వచ్చిందని వాక్యాన్ని పక్కన పెట్టద్దు. శ్రమ వచ్చిందని చెప్పి కొంతమంది గుడికి కూడా మానేస్తారు. పోయి ఏం చేయాలి గుడికి? ఏమంటారండి? పోయి ఏం చేయాలి? కష్టాలు తీరుతున్నాయా? కొండంత బాధలు. ఇంకో కొంతమంది వెరైటీ మనుషులు ఉంటారు తెలుసా? చుట్టాలు వస్తే ఆదివారం చర్చికి రారు. మీలో ఉన్నారా? ఇది ఎక్కడ పోయిన ఇదో కొంప ఉన్నట్టుందిగా. మా ఊరి కాడది పద్ధతి, మీ ఊరి కాడ కూడా. ఇప్పుడు చుట్టాలు వస్తే నువ్వు దుకాణానికి తీసుకుపోతావా, నువ్వు చర్చి కాడికి తీసుకొస్తావా? మా ఊరి కాడ ఏంటండి, దుకాణానికి పోవాలా? చూడు చెప్పినట్టు చూసినావా? మర్యాద. అలుగుతాడు వచ్చిన అల్లుడు. మీకు అర్థమవుతున్నదమ్మా? మీ ఊరిలో సంగతి చెప్తలేను, నాకు ఎవరు చెప్పలే మీ గురించి, కానీ మా ఊరి సంగతి చెప్తున్నా. ఇంటికి అల్లుడు వచ్చిందంటే బాగా పట్టుకొని దా బా అని ఏం చేస్తాడు? మర్యాద చేయనికి తీసుకుపోతాడు. అరే నాయన, నేను ఒక మాట అంటాను, మరి చర్చిలకు తీసుకురావు. చర్చిలకు తీసుకొచ్చినాడు ఎవడన్నా చెడిపోయినాడా? చర్చిలకు తీసుకున్నాడు ఎవడన్నా పాడైపోయినాడా? అదేదో బారుకు తీసుకుపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. నీ ఇంటికి చుట్టాలు వచ్చినా ఎందుకు చుట్టాలు వస్తారు తెలుసా అండి? సండే రోజే చుట్టాలు ఎందుకు వస్తారు తెలుసా? ఏంటండి? బ్రదర్ ఏమన్నాడంటే ముక్కలు ఉంటాయని, అది కూడా ఒక వాస్తవమే. ఇంకేమన్నా ఉందా క్లూస్? ఇంకేం లేదు, అదేనా? ఆ చర్చికి రాకుండా తప్పించాలని. ఇంకోటి చెప్పనా? ఆ రోజు వాళ్ళకి హాలిడే కాబట్టి. ఏంటండి హాలిడే? వాడికి డ్యూటీ హాలిడే పెట్టుకుంటాడు. ఓ పెద్ద టీక్ టాక్ తక్కేసుకున్నాడు, డ్రింగ్ అని ఆపేసేసాడు. బా నమస్తే కుర్చేసి కూర్చుండ పెడతావు, చాలా నీళ్ళు ఇస్తావు, మళ్ళీ వాడిని తోలుకోపోతే నీకు ఒక బాధ. ఒక పని చేయాలి, మళ్ళీ ఆదివారం పూట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? శుభ్రంగా తయారు చేసుకొని మందిరానికి తీసుకొచ్చి కూర్చుని పెట్టాలి. మళ్ళా రాడు. ఎప్పుడు? ఆదివారం రాడండి. నువ్వు ఎంత ఏమంటావు? పోసేసిన బియ్యం పెట్టి బువ్వ పెట్టినా, బగారన్న పెట్టినా, బిర్యానీ పెట్టినా, ఓసి నీ బిర్యానీ చల్లకుండా నేను రానే, మీ పాస్టర్ గారు తలకాయ తింటున్నాడు అంటాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఆమేన్. దేవుని వాక్యాన్ని అత్తుకొని ఉండాలి. రెండవది, విశ్వాసులందరికీ ఆమేన్ సంఘ జీవితం ఎలా ఉండాలి తెలుసండి? మోడల్ టు అదర్ బిలీవర్స్, ఎగ్జాంపుల్ టు అదర్ బిలీవర్స్. నిన్ను చూసి ఇంకొక అక్క మార్చబడాలి, అన్నను చూసి ఇంకొక తమ్ముడు మార్చబడాలి, చెల్లిని చూసి ఇంకొక అక్క మార్చబడాలి. నా చెల్లి గంట సేపు ప్రార్థన చేస్తుంది, నేను గంటన్నర చేయాలి. మాదిరి ఉన్నదా? ఇంకోటి చెప్పానా? సంఘాలలోనే మాదిరి తక్కువ. ఫాస్ట్గా చెప్పిన కొన్ని లూప్ హోల్స్ బయటకు వస్తాయంటే నీ ఏం టెన్షన్ లేదన్నాడు. ఇది తెలుసా అండి? సంఘంలోనే నెల్లూరు దగ్గర ఒక సంఘం అండి, మైక్ ఇయ్యలేదని మైక్ స్టాండ్ పట్టుకొని కొట్టినాడు. మైక్ ఇయ్యలేదని ఏం కొట్టినారు? కింద కొట్టలే, తలకాయ మీద కొట్టినాడు. మీరు అనుకుంటున్నారా కిందనే కదా పోతే పోన్లే మళ్ళీ కొనుక్కోవచ్చు అనుకుంటున్నారా? కింద కొట్టలే, ఎక్కడ కొట్టినారు? వేర్ ఇస్ ద యూనిటీ? వేర్ ఇస్ ద మాదిరి? వేర్ ఇస్ ద ఎగ్జాంపుల్? నీకు కక్షలు ఉన్నాయే, భేదాలు ఉన్నాయే, ఇంకా చెప్పండి. ఓర్వలేనితనం. ఇప్పుడు మీరు అందరం కలిసి కూర్చున్నాం కానీ అక్క చెల్లి అని కూర్చున్నావు, కానీ నీ చెల్లి నీ అక్క మంచి క్రిస్మస్కు ఒక 10,000 పట్టు చీర కట్టుకొని వచ్చి పక్కన కూర్చుంది అనుకో, నీకు ఎలా ఉంటుంది తెలుసా? చెప్పరు, సెగ తగులుతూ ఉంటుంది. ఈ సెగ ఎక్కడ పెడతారు తెలుసా పాస్టర్ గారు? ఇంటికి వెళ్ళి మన్నుడి మీద కొమ్ముతారు. వాడు తట్టుకోలేక నేను అందుకే మందిరం మానేయమంటున్నానే అంటాడు. మాదిరి ఇవిట్లో ఉంటుంది, కానీ విశ్వాస జీవితంలో విశ్వాసులు అందరికీ మాదిరిగా ఉండాలి ఈ సంఘం.
ప్రైజ్ ద లార్డ్. నీ తోటి అక్కకి మాదిరిగా ఉండాలి. ప్రేమలో, క్రియలలో, ప్రవర్తనలో, ఆలోచన విధానములో, పరిచర్యలో, తగ్గింపులో. బా, ఎన్ని ఉన్నాయండి మాదిరి. తగ్గింపు కాదు కదా, కాలర్ ఎగరేసుకుని నడుస్తాం మనం. రే, అది నేను అనకూడదు. రే, నీకేమన్నా నీకంటే మనం తక్కువనా అనేటువంటి విశ్వాస జీవితాల్లో కూడా మొదటిది ఎలా ఉండాలి? కష్టాల్లో దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. రెండవది, విశ్వాసులందరికీ ఎలా ఉండాలట? నీవు మాదిరి ఉండాలి. సంఘము చూస్తే ఈ గార్గీయపురంలో ఉన్న యోహాను బాప్టిస్ట్ సంఘం చూస్తే పక్కన సంఘాలన్నీ కూడా ముక్కు మీద వేసుకోవాలి. అబ్బా, ఎంత మంచి ఐక్యత అండి. ఇది చాలా చక్కటి ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నారు పాస్టర్ గారు మీరు. వండర్ఫుల్. ఎన్నో 61వ పైన ఏముంది? ఆకాశం కాదు, పైన పొంగలు ఉన్నాయి. ఏం వెళ్తున్నాయి పొంగల ద్వారా? ఎంత ధన్యత తెలుసా? ఎంత ధన్యత తెలుసా మీకు? ఎంత ఆశీర్వాదం తెలుసా? ఏందండి, ఈ దినమున మీకు కనిపించదో, ఒక దినమున నువ్వు 100 ఫలం నువ్వు కోయబోతున్నావు. సో రెండవది ఏంటో తెలుసా? విశ్వాసులందరికీ మాదిరై ఉండాలి. ఎలాగా? క్రియలలో, ప్రవర్తనలో, ఆలోచనలో, నడతలలో, మాటలో, పరిచర్యలో, వినయములో, తగ్గింపులో. అర్థమవుతుందా? మూడవది చూద్దాం, దయచేసి మూడవది చూద్దాం. 8వ వచనం. మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను ఏమైందట? అబ్బా, ఎంత మంచి సాక్ష్య జీవితం చూడండి. అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటి చెప్పండి. ఎవరు చెప్పద్దు, మీరు ఫ్రంట్ బ్యాచ్ వాళ్ళు. డోంట్ టెల్ ఎనీథింగ్, ఓకే? లెట్ ద ఆడియన్స్ టెల్. పాస్టర్ గారు వింటున్నారు కదా, మీరు అందరు చెప్పండి, ఓకేనా? చెప్పండి. ఫస్ట్ ఏంటిది? దేవుని హత్తుకొని ఉండాలి. వింటున్నారు పెద్దయ్యా? ఓకే, అది చెప్పింది ఓకే, రైట్, ఓకేనా? రెండవది, విశ్వాసులందరికీ. మూడవది, దేవుని వాక్యము సంఘము ద్వారా బయట మారుమ్రోగాలంట. దిస్ ఇస్ ద చర్చ్. తెస్సలోనిక సంఘం ఇది జీవించడం నేర్చుకుంది. అర్థమవుతుందండి? తెస్సలోనిక సంఘం ఏం చేస్తుంది? ఇది జీవించటం. మాకు మాత్రమే కాదు సువార్త, నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడాలి. పాస్టర్ గారికి సహకారం చేస్తూ ఉండాలి. యవనస్తులకు సహకారం చేస్తూ ఉండాలి. వాక్యము మనకు తెలవటమే కాదు, తెలియని వారికి ఏం చేస్తూ ఉండాలి? తెలియపరుస్తూ ఉండాలి, మారుమ్రోగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘము ఇలాంటి గుణగణాలు మనము కలిగినప్పుడు ప్రభు ఆశించిన సంఘముగా మనం ఉంటాం. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, నేను లేవనటంలే. కొంతమంది మెగా చర్చ్ అని పిలుచుకునే వారు కూడా ఉంటారు. పరలోకములకు వెళ్ళిన తర్వాత నువ్వు మెగా చర్చివా, హైదరాబాద్ చర్చివా, పల్లెటూరు చర్చివా, ఇంక చెప్పండి. గార్గీపురం చర్చివా, ఇంక చెప్పండి. నాకు ఈ పక్కన పల్లెటూళ్ళ పేర్లు చెప్పండి అమ్మా, మళ్ళీ అడుక్కోవాల్సి వస్తుంది. లోటస్ లేకపోతే ఇంకా ఏదో చర్చివా, లేకపోతే కర్నూలు చర్చివా, ఇవన్నీ అడగడు. ఎ చర్చ్ ఇస్ యూనివర్సల్ చర్చ్ అంటాడు, అంతే. సార్వత్రిక మాది గార్గీపురం సంఘం అండి, చూడండి. పక్కబో నిలబడంటాడా. ఇంకొకటి వస్తాడు, మాది కర్నూలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నామండి. ఎవరానికి చెప్పింది బిల్డింగ్ కట్టమని? ఎవరు చెప్పిర్రా అంటాడు. ఇంకోటి అంటాడు, మాది ప్రభు దగ్గరకు వచ్చి మాటలు ఎందుకు? యేసయ్య చెప్పినాడు, అయ్యా నీ నామంలో మేము, మాకు రాదయ్యా, అయ్యా మీ నామంలో. వాళ్ళకి రావంట, మరి ఏం చేయాలి? ఓ పని చేయండి పాస్టర్ గారు, మీరు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నాకు తెలిసి ఎలాగైనా రానియరాలు ప్రొజెక్ట్ పెట్టండి. ఎందుకంటే నేను ఇచ్చేటన్నీ అక్కడ లీక్ చేద్దరు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారమ్మా?
"ఓ బాబు 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 మీ నామంలో ఏం చేశాం మేము? దయ్య యేసు నామములో దయ్యము వెళ్ళగొట్టబడును గాక." ఏమైనాయి? గిలగిల 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 గిలగిల. కొంతమంది లేకుండా కానీ గిలగిలగా తిరిగిపోతారు ఇలా. లేకుండా తిరిగినావు అనుకో నిజంగానే వస్తుంది మీదికి, ఆవరించేస్తుంది నిన్ను. ఇంట్లో తేడాలు వస్తాయి. ఇంకా జాగ్రత్త, నటించవద్దు. ఇంకోటి తెలుసు, ఒక ఆయన విలియం ఫోంటన్ గారు అంటారు ఒక మాట, నటించే వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? అన్ని మీరు చెప్పేస్తున్నారు అమ్మా. నటించే వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? నీకు తెలీదా? నేను చెప్పాలా? చర్చిలోనే. నిజము. ఎక్కడుంటారు? చర్చిలో. ఎందుకంటే పక్క పక్కనే కూర్చుంటారు, అప్పటిదాకా కలిసి పాటలు పాడుతూ ఉంటారు, వెళ్ళేటప్పుడు ప్లేజ్ లాంటి చెప్పుకోరు. ఎందుకు తెలుసా? అది నాకు చెప్పాలి, నేను దానికి చెప్పేటోని కాదు. అప్పటిదాకా స్తోత్రం చెల్లింతుమో, హల్లెలూయా అంటే హల్లెలూయా దద్దరిల్లిపోతుంది. అర్థమవుతుందండి? ఇది నిజమైనటువంటి ఏది సిన్సియర్ ఫెయిత్ అయినా, జెన్యున్ ఫెయిత్ కలవాలి. ఒక మాట తిమోతి పత్రిక చూడండి ఒకసారి, 2వ తిమోతి పత్రిక. 2వ తిమోతి పత్రిక. ఎంత అయింది? టైం అయిపోయిందా? ఏంది ఇట్లా పరిగెడుతుంది ఇది? నన్ను నిలబడనిస్తలేదు. దానికి తెలుసు ఆల్రెడీ ట్రైన్ వస్తుందని బయలుదేరింది. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము చూడండి, 5వ వచనము. ఎక్కడ నుంచి చదవాలంటే, నీ యందు నిష్కపటమైన నీ యందు ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. అదే విశ్వాసము మొదట నీ అవ్వ అంటే తెలుసా అండి? అమ్మ వాళ్ళు అమ్మ కావచ్చు, అయ్యే వాళ్ళు అమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు. ఇంకోటి చెప్పాలంటే అలా నాయనకు రక్షణ లేదు. తిమోతి నాన్న ఈజ్ ఎ గ్రీక్ పర్సన్, అంటే గ్రీక్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు రక్షణ సరిగా లేదు. తర్వాత రక్షించబడవచ్చు. వి డోంట్ జడ్జ్. నాకు తెలిసి అమ్మమ్మలు ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరు లేరా? ఇవేదేంది కదా అర్థం కాదు. అమ్మమ్మలు తాతయ్య చెప్తున్నాడు, చేతులు లేవట్టండి అమ్మా, మీ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఉసిని మా గురించేనా అనుకుంటున్నారు కదా మీరు? స్టిల్ ఎంగే, కానీ అమ్మమ్మలు చెప్పండి, చెప్పరా? తిమోతి అయినటువంటి అమ్మమ్మలో మొదట నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యూనికేలోను అంతే. ఏంటిదట? జెన్యున్ ఫెయిత్ అంటాడు. ఇంగ్లీష్లో చాలా స్ట్రూటి కూర్చుకుంటుంది. జెన్యున్ ఫెయిత్. ఏం ఫెయిత్ అండి? చెప్పండి. జెన్యున్ ఫెయిత్. జనగలు అంటలే నేను, మీరు నన్ను పరీక్షిస్తున్నారు. నేను నీగ్రోలా కనపడుతున్నానా? నేను ఇండియా వాడిని, హైదరాబాద్ వచ్చిన వాడిని. ఓకేనా? జెన్యున్ ఫెయిత్, నిష్కపటమైన విశ్వాసం ఉందా? అక్క, చెల్లి, ఇందాక నవ్వినావే, అమ్మ, అన్న, అయ్యా, పెద్దయినా, తమ్ముడు, అక్క, చెల్లి, కారుణలో కూర్చున్నా అన్న, డూ యూ హ్యావ్ ఎ జెన్యున్ ఫెయిత్? నిష్కపటమైన విశ్వాసం ఉందా? దట్ ఈస్ ద చర్చ్. అర్థమవుతుందండి? దట్ ఈస్ ద చర్చ్. జెన్యున్ ఫెయిత్ ఉండాలి నీకు. మనకుంటే ఎలాంటి ఫెయిత్లు తెలుసా? బైబిల్లో 4-5 రకాల ఫెయిత్ ఉన్నాయి. ఫెయిత్ అంటే తెలుసా అండి? మీరు స్కూల్కి పోతలేరా? చదువుకున్న పోరాలని కూడా చెప్పాలి కదా నేను. ఫెయిత్ అంటే ఏందమ్మా? బైబిల్లో 4 రకాలు. ఒక ఆమె యేసుప్రభు దగ్గరకు వచ్చింది. నేను చాలా రాసుకుని వచ్చిన, ఇదంతా చెప్తే మీరు నా మీద రాలేసిపోతారు, పక్కన పెట్టాను. ఎవరి మీద వేసారు? వేసిపోతారు ఖచ్చితంగా. రాళ్ళు లేకుండా ఒక్కొక్కటి ఇసిరితే అయిపోయాయి. ఇంకేముంది, కుప్పలు అయిపోతాయి నా మీద. అందుకే పక్కన పెట్టా. అయ్యా, వీళ్ళు జీర్ణించుకోలేరు, అందుకనే లేట్ నైట్ తింటే కూడా అరగదండి. మీకు తెలుసా? లేట్ నైట్ 12 గంటలకు బగారాన్ని తింటే అరుగుతుందా? అదే ఉంది మరి కథ. ఓకే, మీకు అనుకూలించింది, మాకు అనుకూలించలేదు. ఏంటిది?
వాతావరణము మీకు చాలా శుభ్రం. మీ దగ్గర లేదు, మా దగ్గర బైబిల్ స్టడీ మంగళవారం ఉంటుంది. అదేందో పిచ్చి, కానీ మంగళవారం రోజు వర్షం పడుతుంది. నిజం పాస్టర్ గారు, మంగళవారం రోజు కరెక్ట్ 6 గంటలకు, 7:30కి బైబిల్ స్టడీ, 6 గంటలకు మొదలు పెడుతుందండి. సరే, అది కూడా సిన్సియర్. మళ్ళీ వర్షం కరెక్ట్ అరగంటకు వదిలి ఆపేస్తుంది. అంటే 6 నుంచి అరగంట అంటే 7 నువ్వు భలే ఉన్నావు. 6 నుంచి కంప్లీట్ అయిపోతుంది. మరి రావాలి కదా. వాళ్ళు ఇంక ప్రార్థన చేస్తుండొచ్చు, ప్రభు ఇంకొక గంట కొట్టరాదు. నిజం సామాన గారు, ఇంకొక గంట కొడితే ఏమవుతుంది? ఎందుకు రాలేదు మా బైబిల్ స్టడీ? మా సీతం కొట్టినదా వర్షం? వరదలై పారిపోయి. ఇదొక సాకు. ఫెయిత్, విశ్వాసము బైబిల్లో 4 రకాలు ఉన్నాయి, 4-5 రకాలు ఉన్నాయి. ఒక ఆమె యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నా తెలుసా? అయ్యా, నా కుమార్తె చావసిద్ధమైంది, దయచేసి మొడతావా? ఏం మాట్లాడుతున్నామ్మా? వెళ్ళిపో అన్నాడు. దయచేసి అయ్యా కాలు పట్టుకుంటా అన్నట్టుగా మాట్లాడింది. పక్కన శిష్యులు ఏమన్నారంటే, అయ్యా ఇంత నీ దగ్గరికి వచ్చి బ్రతిలాడుతుంది కదా, ఒక్కసారి ఒక మాట మాట్లాడరదంటే యేసయ్య ఒక మాట, పేతురు ఓ మాట వినయా, ఓ మాట చెప్తాను. పిల్లల రొట్టెలు తీసి ఎవరికి ఇవ్వద్దు? కుక్క పిల్లలు తెలుసా మీకు? మరి సపోర్ట్ చేయట్లేదు. అదేదో మాకు తెలియదండి అన్నట్టు చూస్తున్నారు. పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి ఇయ్యదని యేసయ్య అన్నాడు. అంటే ఆమెమన్నది తెలుసా? ఆమెమన్నది, ఎందుకంటే మనం 5 తరం బైబిల్ చదువుతాం కదా. ఆమెమన్నది తెలుసా? అయ్యా, యజమానులు తింటూ లేకపోతే పిల్లలు తింటూ ఉన్నటువంటి, ఇప్పుడు మన పిల్లలు సరిగ్గా తింటారా అండి? తింటారా? అన్నం తింటే నోట్లకు పోయేది, కడుపులకు పోయేది తక్కువ, కింద పోయేది దురదృష్టం. కొట్టుకొని ఒర్రి నాకేమో సిగ్గిపోతుంది. ఎందుకంటే కింద విశ్వాసాలు రెంటుకున్నారు మాకు. గట్టి కొడితే పాస్టర్ గారు ఎంత అట్లా ఎడుతున్నాడు. ఇది మన లూప్సోల్సే, మనం విప్పుకోవాల్సింది గాలి. ఇంక మూసుకొని కూర్చుంటా. ఒరే నాన్న నీకు దండం పెడతారా ఒలకపోయాక అంటే వాడు ఇంకా ఆడుకుంటున్న అతను. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది కింద ఎవరున్నారు. మావాడు ఏం చేయడు, అరవడు. ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎంత నువ్వు జాగ్రత్త పెట్టినా ఏం చేస్తారు పిల్లలు? అలాగా పిల్లలు తింటుంటే, వింటున్నారు బ్రదర్స్ మీరు వెనకాల? పిల్లలు తింటుంటే ఏం పడుతున్నాయి? ముక్కల కింద పడితే. కుక్క పిల్లలు తినొచ్చు కదా అంటే యేసయ్య స్టన్ అయిపోయాడు. అలా చూశాడు అందరినీ. ఏ పేతురు, ఏ యోహాను, ఆంధ్రయ్య, ఏం మాట్లాడిందయ్యా ఆమె? మనం మాట్లాడతాం, చెప్పకూడదుగా. పొద్దున్న లేస్తే అది ఎటుపోయింది? పొద్దున మార్కెట్ పోయి కర్నూలుకు వచ్చిందా? వస్తే ఏంది, సస్తేంది, నీకెందుకు? ఎప్పుడు ఇతరుల సంసారం గురించేనా? ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకోటి తెలుసా, మనం బాగుపడకున్నా పర్వాలేదు కానీ, ఏంటండి ప్రేమ్ కుమార్ కదా, ప్రవీణ్ కుమార్ అయ్యగారు కన్ఫ్యూజ్ అయ్యి, నేను కన్ఫ్యూజ్ అయ్యే లెక్కన. ప్రేమ్ కుమార్ గారు, మనము బాగుపడకున్నా, అమ్మ వింటున్నారు తల్లి, ఒక ఆమె ఇలాగ వస్తుంది, అమ్మ మీ వేరియేషన్ చూటి తట్టుకోలేకపోతున్నా తల్లి, నువ్వా నేను అన్నట్టుగా చూడకండి. ఒకసారి ఇలాగా తెరవండి, గట్టి తెరవండి ఒకసారి. కళ్ళద్దాలు ఉన్నాయి కదా. ఇంకోటి ఎంత దురదృష్టం ఏంటంటే నా కళ్ళు చిన్నగా ఉంటాయి. ఇలా తెరవండి. నువ్వు ఎలా మూసుకున్నావు అనుకో, ఇంకా మూతలు పెడతా ఉంటాయి. పైన దూతలు ఆమెనారని అనుకో, వర్ణించలేము. అంతే. ఒకటి గమనించండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అమ్మా మాట అనగానే ఏమని తెలుసా? యేసయ్య స్టన్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడంట. పేతురు, యోహాను, ఆంద్రయ్య అనే మాటలు అక్కడ పూర్తిగా లేవు, కానీ అది అంతే సారాంశం. ఏమని తెలుసా? ఏం మాట్లాడిందా ఏం మాట? అమ్మ వింటున్నారు తల్లి, నిద్రపోకండి అమ్మా, లేపు పక్కనున్న దాన్ని. ఎవరు కూడా నిద్రపోకండి. అన్న, అక్క, చెల్లి, అమ్మ, నా అమ్మమ్మ, నిద్రపోకండి. ఏమన్నా తెలుసా యేసయ్య ఏం మాట్లాడిందయ్యా అని ఆమెతో అన్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిది గొప్ప విశ్వాసం. రెండవది ఏంటో తెలుసా? పర్వతములు కదిలించే యేసుప్రభు అన్నాడు, ఈ కొండను తీసి సముద్రంలో
పడవేయబడును కాకండి సందేహింపక విశ్వాసంతో అడిగిన ఎడల అవి జరిగిపోతాయి. మీ దగ్గర ఉన్నది పర్వతములు, ప్రభువా నా అప్పులు తీర్చబడాలి, ప్రభువా నా కష్టాలు తీర్చబడాలి, ప్రభువా వడ్డీలన్నీ తీర్చబడాలి. ఇవే ప్రార్థన చేస్తాం. ఇంకేమైనా ప్రార్థన చేస్తాం మనకి ఏమి రావు. ఇవే ప్రభువా నా బిడ్డ పెళ్ళి కావాలి చెయ్యాలి, ప్రభువా నా కొడుకు ఉద్యోగము రావాలి, రాకపోతే ఊరుకునేది దీని గురించే నా విశ్వాసము పెట్టుకో. ఇవే ప్రార్థన. ఇంకేమైనా ఉన్నాయా? అమ్మా వింటున్నా తల్లి, వింటున్నారా? మన ప్రార్థనలు ఏవి? అప్పులు తీరాలి, కొడుకుకి ఏం కావాలి? జాబ్ కావాలి, ఆ జాబ్ కూడా కిందికెచ్చి రావాలి, మీదికెచ్చి రావాలి. అంటే తెలుసా అండి, లంచాలు కూడా కావాలి. సిగ్గు తప్పిన వాళ్ళు ఇంకా మళ్ళీ క్రైస్తవులని చెప్పుకుంటారు. అర్థమైందా? ఇలాంటివి కావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి జెన్యున్ ఫెయిత్ మనకు ఉందా లేదా అని కనుక్కోవాలి ఒకసారి. యేసయ్య ఏమో తెలుసా? పర్వతము తొలగించబడమని నువ్వు సందేహించకుండా విశ్వాసంతో ప్రార్థించబడితే ఏం చేయబడతాడట? పర్వతాలు తొలగించే విశ్వాసం నీకు ఉండవచ్చు. పాస్టమ్ గారు ఏమంటున్నారమ్మా? చెప్పమ్మా తల్లి, సౌండ్ తక్కువ ఏమంటావా? ఓకే. ఎందుకంటే నాకు ఇది తెలియని ఊరుగాని ఊరు వచ్చిన నోరు జారిన అనుకో వీపుకుంటుంది ఇంకా. ఓకేనా? ఇది ఎన్నో విశ్వాసం చెప్పానండి. మూడో విశ్వాసం క్రియలు లేని విశ్వాసము. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. ఈ మాట చెప్పేసి ముగిస్తా. చాలా మంది బుక్ ప్రింటింగ్ ఇంకేం లేదు, మీరు పేషెంట్లు అయిపోతూ ఉంటారు. యాకోబు పత్రిక తీసారమ్మా? 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసము, అమ్మా విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి, దీన్ని ఏమని పేరు పెట్టాలంటే క్రియలు లేని విశ్వాసము, లేకపోతే మృతమైన విశ్వాసము. ఫస్ట్ది ఏంటిది? ఎవరైనా పక్కన చెప్పే అమ్మా చెప్పు తల్లే అంటురేంది? ఫస్ట్ విశ్వాసం ఏంటండి? మీరు ఆగండి, నీకు కిందికి వస్తాను. మరి ఫస్ట్ది ఏంటిదమ్మా? ఫస్ట్ విశ్వాసం సంగతి చెప్తున్నాను, గొప్ప విశ్వాసం. రెండవది కొండలు పెకిలించగల. మూడవది మృతమైన విశ్వాసం. మనకు అందరికీ విశ్వాసం. నీ విశ్వాసం ఉందంటే నాకు గొప్ప విశ్వాసం ఉందక్క, మామూలు లేదక్క విశ్వాసం ఉంది, కానీ క్రియ లేదే. క్రియ అంటే ఏందో తెలుసా అన్న? పనే. ఏం పని? క్రియ అంటే పనే. ఏం పని? విశ్వాస సంబంధమైన ఫలాలు ఫలించాలి. పనే. ఏం పని అమ్మా? అమ్మ మీరు చెప్పినందుకు మిమ్మల్ని నిరుత్సాహపడతలేదు తల్లి, నాకు మంచిగా ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. విశ్వాస సంబంధమైన ఫలాలు. యేసయ్య ఒకరోజు మార్కు సువార్త 11వ అధ్యాయంలో అలా త్రోవకుండా వెళ్తూ ఉంటే ఒక చెట్టు కనిపించింది. ఏందో తెలుసా? అంజూరపు చెట్టు. ఆకులు చిక్కగా ఉన్నాయంట. నాకులాగా ఆకలి, మధ్యాహ్నం బాగా ఆకలితో వచ్చిన రాగానే అయ్యగారు అమ్మగారు మంచి చికెన్తో భోజనం పెట్టినారమ్మా. వారి కడుపు చల్లగుండా. దేవుడికి వాళ్ళకి అనేకమైన కోలఫలములు ఇయ్యును గాక. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎంతోమంది సేవకులు కడుపు నిండా భోజనం చేయాలి. ఆమెను చెప్పరా? మీరు ఎట్లా చెప్తున్నారు సార్? నీకే పెట్టిరా, మాకు లేదా? ఇంత శాడిజం ఉండద్దండి. ఉండొచ్చు, కానీ ఇంత శాడిజము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి ప్రియులారా, యేసు ప్రభు తోవకుండా వెళుతుంటే ఏ చెట్టు కనిపించింది? అంజూరపు చెట్టు కనిపిస్తే దగ్గరికి వెళ్ళాడు. ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవు. విశ్వాసములో ఫల జీవితము లేకపోతే పక్కకు పోమ్మా. నేను సండే వచ్చానండి, నువ్వు పక్కకు పో. నేను పాట పాడానండి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ప్రార్థన చేశానండి అంటే నీకు క్రియలే లేవు కదా. పాస్టర్ గారికి నేను రైట్ హ్యాండ్ అంటే నువ్వు రైట్ హ్యాండ్గా, ఈ టేబుల్ నేనే వేసానండి అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలంటాడు యేసయ్య. అర్థమవుతుందండి అన్న? ఎన్నుకున్న వాళ్ళు నాకైతే కనబడతలేరు. అర్థమవుతుందా?
ఎలాంటి కావాలి? క్రియలు లేని విశ్వాసము. క్రియలంటే ఏంటిది? ఫలాలే. అప్పుడు అంజూరపు చెట్టును చూసి, ఓహో అంజూరపు చెట్టుదానా, నీకు బుద్ధి లేదే, ఇక నీ ఫలములు ఎవరు కూడా తినకుందురుగాక. అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్య గుడికి వస్తున్నావు? క్రియలున్నాయా? ఏమున్నాయి? క్రియలున్నాయా? క్రియలు లేకపోతే వృధా. నేను చక్కటి పాట పాడాను, నేను చక్కటి ప్రసంగం పడి. పౌలు కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? పౌలు గొప్ప పౌలే ఏమంటాడు తెలుసా? ఒకవేళ నేను బోధించి నేను చేయకపోతే మీకంటే భ్రష్టుడిని ఎవడు? నేనే. ఇప్పుడు కొంతమంది చెప్తారు, బాగా ప్రార్థన చేయాలి, బాగా గుడికి రావాలి, ఇంకా బాగా వాక్యం చదువుకోవాలి. ఇటు చదవడు చేయడు. నువ్వు చెప్పేవాడుగా ఉన్నావా? చేసేవాడుగా ఉన్నావా? అబ్రహామును దేవుడు పిలిచాడు. చాలా సబ్జెక్ట్ మీరు ఇంకా ఆల్రెడీ రెడీగా మొఖాలు పెట్టి చూస్తున్నారు, నాకు అర్థమైపోయింది. మూసుక అన్నట్టు ఉంది. ఓకే, అబ్రహామును ఏం చేశాడు దేవుడు? చెప్పండి. పిలిచాడు. పిలిచావా ప్రభువా? థ్యాంక్ యూ నాయనా. సారమ్మా, ఒక గ్లాస్ జ్యూస్ తీసుకురా, మంచి బెడ్ వేసాయి, మంచి దిండేసాయి, చక్కగా పడుకుంటానడా? ఏం చేశాడు? అన్న, అక్క, చెల్లి ఏం చేశాడు? దానికి లోబడి బయలుదేరాడు. ఎక్కడ రమ్మంటావు ప్రభు అంటే, అక్కడ ఆగన్నాడు దేవుడు. అక్కడ ఆగాడు, గుడారం వేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడ రావాలి ప్రభు అంటే, ఇటు వచ్చాయి. ఇది విశ్వాసం. అర్థమవుతుందండి? విశ్వాసం అంటే దేవుడు చెప్పినట్టు చేయటమే విశ్వాసం. మళ్ళొకసారి చెప్పండి. మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ అల్టిమేట్ నాకు ఆ మీనింగ్ అయితే అర్థమైంది. దేవుడు చెప్పినట్టు ఎంతమంది చేస్తున్నారు? అమ్మా, ఎంతమంది చేస్తున్నారు? నాకు చెప్పనక్కర్లే. డోంట్ టెల్ మీ ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం డోంట్ హైడ్ ఎనీథింగ్ ఇన్ యువర్ హార్ట్. ఏది కూడా నీ హృదయంలో దాచుకోకు. యేసయ్యతో చెప్పు, యేసయ్య నిజమే, నువ్వు ఎన్నోసార్లు చెప్పావు, నేను చేయలేకపోయినాను. తెసలోనిక సంఘం వల్ల ఉన్నామా? ఇంకెవరండి? తిమోతి అమ్మమ్మ, తిమోతి తల్లి. ఎటువంటి ఫెయిత్ అట? నిష్కపటమైన ఫెయిత్. ఇది ఎప్పుడైనా విన్నామా? ఆ విశ్వాసం నీకుందా అమ్మా? ఉంటే ఏం చేస్తావు తెలుసా? ఫలాలు ఫలించడం మొదలు పెడతావు. మూడవది ఏ ఫెయిత్ అమ్మా? మూడవది ఏ విశ్వాసం తల్లి? క్రియలు లేని. నాలుగవది ఏందో తెలుసా? అక్కడే అంటాడు, దయ్యముల విశ్వాసము. ఏంటిదమ్మా ఇది? ఇది వింటేనే గుండెలు దడబుడుతుంది మీకు. నాకు తెలుసు, ఇంటనే మీకు ఏమవుతుంది? దడబుడుతుంది. అది ఉందా లేదో ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. దయ్యముల విశ్వాసం ఎంతమందికి లేదు అన్నవారు చేయి బయకెత్తండి, కనిపించేటట్టుగా. మీకు దయ్యముల విశ్వాసం లేని వారు వింటలేరా? సరే, దయ్యముల విశ్వాసం ఉన్నవారు లేవట్టండి. మీరు ఏది కాకపోతే ఏం చేయాలో మిమ్మల్ని చెప్పండి. దయ్యముల విశ్వాసం లేని మీరని చెప్పండి. లేని వారు పైకెత్తండి. ఓకే, మీకు ధైర్యం వచ్చేస్తుంది. లేపట్టండి. నేను ఏమన్నానమ్మా, నేను పరీక్ష పెడుతున్నానేది మిమ్మల్ని. ఓకే, దయ్యముల విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్య దగ్గరికి ఓ దయ్యం పట్టినోడు ఒకడు వచ్చాడు. ఏమంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నువ్వు అద్భుతమైన వాడు, నువ్వు దేవుని కుమారుడవు, అయ్యా నా దగ్గరికి ఎందుకు వచ్చినావని ఒప్పుకుంది. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేసింది? నమస్కారం పెట్టింది. కానీ దేవుడు చెప్పిన మాట వినలే, దేవుడిని వెంబడించి. మీరు కూడా అంటారు, నేను కూడా అంటా, యేసయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా, ఇంకా యేసయ్యా నువ్వు జాలి గల దేవుడవయ్యా, యేసయ్యా నువ్వు కనికరగల దేవుడవయ్యా అంటే సరిపోదు. ఒకవేళ అలా అని ఆగిపోయినాం అనుకో, ఏ విశ్వాసం మన దగ్గర? దయ్యం ఉందన్నమాట లోపట. ఎందుకంటే చెప్పేవారము కానీ చేసేవారము. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎలా ఉన్నాడట? అమ్మా, బైబిల్ క్లాస్ పెడుతున్నాడు కదా మీకు అయ్యగారు ఆల్రెడీ. మనం వస్తాయి కదా రామ 10th క్లాస్ చదివేటప్పుడు ఏం చేస్తుంది చెప్పాను కదా. నేను విన్నారా? సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 9-10 నెలలు ఉంటాయి కదా స్కూలు.
వీడు 8 నెలలు అంతా ఆటకాయితనమే ఉంటుంది. ఇక 9వ సంవత్సరం ఏమంటాము, ఈ చివరి పరీక్షలప్పుడు మనకి చెమటలు కారుతూ ఉంటాయి. అందరిని చూస్తాడు గుడ్లప్పలిచ్చే. అరే నీ పేపర్ ఇరని దండం పెడతారా, పేపర్ అంటాడు. అట్లుంది మన పరిస్థితి. సేవకుడు పిలిచినప్పుడు రావాలి, వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి, వినాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అన్న అందరు కలిసి ఒకసారి అందరి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. 4వది ఏంటిదట చెప్పండి, నీకు భయం అవుతుంది కదా. డిసైడ్ చేసుకో. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నువ్వు ఎంతో ఉన్నతమైన దేవుడు అని చెప్పినంత మాత్రాన కాదు. ఏం చేయాలి, చేసి చూపించాలి. ప్రభువా నిన్ను వెంబడిస్తా. ఎంతవరకు, చివరి ఊపిరి ఉన్నంత వరకు నాన్న. ప్రైజ్ ది లార్డ్. చివరి ఊపిరి. నా ద్వారా ఈ ప్రాంతం అంతా రక్షించబడాలి. నా ద్వారా ఒక తాగుబోతు, నా ద్వారా ఒక వ్యభిచారి, నా ద్వారా ఒక తిరుగుబోతు మార్చాలి కాదు, మారాలా. మారుస్తావా, మారుతావా? ఎలా ఉంటావు చెప్పండి అన్న, ఎలా ఉంటావు? మార్చే వారముగా మనము ఉందుముగాక. తెస్సలోనిక సంఘం ఎలా ఉంది చెప్పండి? మాదిరిగా ఉన్నది. ఆమేన్. క్రియలలో, విశ్వాసంలో మాదిరిగా ఉన్నది. ఎంత అద్భుతమైన మాట చెప్తాడు ఒకసారి తెస్సలోనిక. ఇది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. తెస్సలోనిక పత్రిక, 2వ తెస్సలోనిక పత్రిక చూడండి. సెకండ్ టైం అండ్ హి రిపీటెడ్ అండ్ రైటింగ్ టు ద తెస్సలోనియన్ చర్చ్. రెండోసారి తెస్సలోనిక సంఘానికి రాస్తూ వచ్చినాడు. 1వ అధ్యాయము 3వ వచనం. ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎంతమందికి ఒక 5 నిమిషాలు ఓపుకుందండి? 5 నిమిషాలు ఓపుకున్న వారు దయచేసి నిలబెట్టండి. వీడియో రికార్డ్ అవుతుంది, ఒకసారి పైకి లేబట్టండి మీ దండం. ఎందుకంటే ప్రూఫ్ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చదవండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇదొక క్వాలిటీ ఆఫ్ ద చర్చ్. క్వాలిటీ అంటే తెలుసా? ఒక గుణం, లక్షణం. ఇప్పుడు మీరు బట్టలు కొనడానికి పోతారు, ఏం పడతారు? బట్టలు నలిపేస్తారు బాగా. అది ముడతలే ఎంతవరకు కొనతారు. అమ్మ నువ్వు ముట్టకు తెల్లే అంటాడు. ఎవడు? శాపడు. ఎందుకంటే మనం అక్కడక్కడ తిరుగుతాంగా, అది నల్లగైపోతుంది. ఎందుకు పడతావు? బట్ట ఎలా ఉందో నువ్వు తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఏమంటారు చూడండి, మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మిమ్మును గురించి. మీ సేవకుడు, సంఘ కాపరి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ఉండాలి మీరు. దేవుడిని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు మై డియర్ బ్రదర్. అలాగా ఉండాలి. మిమ్మును గురించి, సంఘం గురించి ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు గబగబా తిరిగండి. పాస్టర్ గారు, ప్రేమ్ కుమార్ గారు, ప్రేమ్ కుమారేనా? సరే, ప్రవీణ్, ప్రేమ్. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఫిలిప్పీ సంఘం గురించి. వింటున్నారా? సంఘము సేవకునికి ఎలా ఉండాలి తెలుసా? ఆనందము, కిరీటము. దిస్ ఇస్ ద లైఫ్, ద చర్చ్. సంఘం అంటే సేవకునికి ఒక అతిశయ కిరీటంగా. తెస్సలోనిక 2వ పత్రిక చూడండి ఒకసారి. తెస్సలోనిక 2వ పత్రికన మొదటి పత్రిక. ఇందాక మనం ఏం చూసుకున్నాం? 2వ అధ్యాయము 19వ వచనం. రైట్, 2వ అధ్యాయము 19వ వచనం. చదవండి. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దిస్ ఇస్ ద లైఫ్. నాకు అర్థమవుతుంది, మీకు ఎంతమందికి అర్థమవుతుందో. సంఘం ఎలా ఉండాలట? చదివిన పాస్టర్ గారు చెప్పండి. నిరీక్షణగా, ఆనందంగా, అతిశయ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ ఎక్సాల్టేషన్. ఎలా ఉండాలండి చెప్పండి? క్రౌన్ ఆఫ్ ఎక్సాల్ట్, అతిశయ కిరీటం. ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? ఆనంద కిరీటం. ఇది సంఘం అంటే. ఇది సంఘం అంటే. కంట్లో నలుసుగా, కంట్లో పొగగా ఉండకూడదు. నో, ఇట్స్ నాట్ లైఫ్. నేను మెయింటైన్ చేయవచ్చు ప్రజల ఎదుట. ఆమె రైచియస్ పర్సన్, నేను నీతి గల వాడిని మెయింటైన్ చేయవచ్చు. కానీ
ఒక్కరోజు నీతిగల న్యాయాధిపతి ఎదుట మనం నిలబడిపోతున్నాం. తప్పించుకునే నాదుడు లేడు అక్కడ. చర్చ్ లైఫ్ ఇస్ లైక్ దట్. నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. పాస్టర్ గారికి ఎలా ఉండాలట? ఆనంద కిరీటం. కిరీటం ఎక్కడ పెడతారు? మీ ఆనందం అంతా పాస్టర్ గారి ముఖంలో కనబడాలి. ఆమెను చెప్పరా? ఆయన కనబడితే ఎంత, కనబడకపోతే ఎంత. అలా ఉందా? ఉండకూడదు అలాగా. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. కాబట్టి ప్రియులారా, చర్చ్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. మొదటిది వాక్యాన్ని అత్తుకున్న చర్చిగా ఉండాలి. రెండవది మాదిరి, సంఘంలోనే కాదు సమాజం అంతటికి, విశ్వాస సమాజం అంతటికి. సండే తర్వాత సినిమా సాకిలో వచ్చొద్దు, ఇక మాదిరి కాదు అది. మీ దగ్గర లేరు, మా దగ్గర చాలా మంది ఉన్నారు. పూజ ఆడిపోయి పూజ అర్థమైందా? కొంతమందికి అమ్మతోడన్నా మాకు సినిమాలు చూసి అలవాట్లేదు అని అంటారు. శనివారం ఆదివారం రాగానే ఏడ కూర్చుంటారు తెలుసా? ఏడ కూర్చుంటారండి? థియేటర్లో కూర్చోరు. ఇంటి ముంగట ఏముంది మన ఇంట్లో? అదో పెద్ద థియేటరే. కూర్చోండి. బట్ ఎవడి మాట వినడు. ఏం చేస్తాడు? అదేదో దురదృష్టం. కానీ ఆ పెద్ద పెద్ద కొత్త కొత్త సినిమాలన్నీ శనివారము మానేరా తల్లి అంటది. అయ్యగారు ఫోన్ చేసినగా పోరా అంటే నువ్వు వీడు ఒరే నువ్వు ఇవి చూసి చెడిపోయినావురా, అయ్యగారి దగ్గరకు రా బాగుపడతావు అంటే గంట సేపు అయినా పోతావు వర్రకు అంటాడు వీడు. గంట అవుతుంది, 2 గంటలు, ఫస్ట్ షో అయిపోతుంది ఆల్రెడీ. అడ్వర్టైజ్ ఇస్తారు కదా సబ్బు గురించి, షాంపూల గురించి, పాడిమల్ల పాల గురించి ఇస్తాడు కదా. ఆ అడ్వర్టైజ్లో తినేస్తాడు ఇంత ముద్ద. తినేసి మళ్ళీ కూర్చుంటాడు. రే నేను కొట్టుకోలేకపోతున్నాను, ఆ శరపడించలేక ఈ తల్లి ఏం చేస్తుంది బయటకి? ఇట్స్ నాట్ లైఫ్. అమ్మా తల్లి, యేసయ్య నన్ను పంపించాడు అంత దూరం నుంచి, ఎందుకో నాకు తెలియదు. విన్న వాక్యాన్ని బట్టి నీకు ఇదేమన్నా తెలిసి ఉండాలి. ఆమేన్. తెస్సలోనిక సంఘముగా మన ముందుము కాక. మొదటిది వాక్యాన్ని అత్తుకోవాలి. రెండవది మాదిరి. చెప్పండి, మాదిరి అనండి. మాధురి కాదు, మాదిరి. అమ్మా ఉండకపోతే నాన్న నేను ప్రజల దగ్గర మెప్పు పొందుకోవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. 33వ కీర్తన చూడండి. 33వ కీర్తన. దేవునికి ఏం తెలుసండి? 33వ కీర్తన తీసారా? 15వ చదవండి. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. 14వ వచనం కూడా చూడండి. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంతే. మరొకసారి ఆయన చెప్పినందుకని గట్టిగా స్తోత్రం చెబుదాం. నిన్ను చూస్తున్నాడంట. ప్రసంగి గ్రంథం 15వ అధ్యాయం చూడండి. నన్ను ఎలా చూసాడండి? ఇంకా డౌట్ వస్తుందా? 15వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం ఫస్ట్ చదవండి. 15-11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నీ వెనక ఎవరు ఉన్నారు? కనబడుతున్నారా? అమ్మ చెల్లి, నీ వెనక ఎవరు ఉన్నారు? కనబడుతున్నారా? నా వెనక ఎవరు ఉన్నారా? కానీ దేవునికి ఏం కనబడుతున్నాయంట? పాతాళం కనబడుతుంది, అగాధ కూపం కనబడుతుంది. అందులో ఏమున్నా కనబడుతుంది. డోంట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. అంతే కదా? am I right? పాతాళం కనబడుతుంది దేవునికి. మనం కరెంటు పోతే అమ్మా ఇదో పెద్ద కథ మా చిన్నోడితోని. వాళ్ళు కరెంట్ పోయిందనుకో, డాడీ యాడున్నావే అంటాడు. ఒరే నువ్వు ఉండరా నేను వస్తున్నారా అంట. అర్థమైందా? మనకి ఇంట్లో ఉన్నవారే కనిపించదు కరెంటు పోతే. దేవునికి ట్రాన్స్పరెంట్ అంట. ఏంటిది?
అంటే ట్రాన్స్పరెంట్ అంటే ఈ మంచినీళ్ళు కనబడేట్టే కనబడుతుంది దేవునికి నీ హృదయం. చూడండి కంటిన్యూషన్ చదవండి. నరుల హృదయములు మరీ తేటగా కనబడును కదా. వదలా మిమ్మల్ని, స్తోత్రం, వదలా. ఎలా కనబడతాట నరుల హృదయం? నువ్వు బాగా దాచిపెట్టుకున్నా సరే ఆల్రెడీ దేవునికి తెలుసు ఏముందో. ఏముందండి నా హృదయంలో అనుకుంటున్నారా? మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త చెప్పండి 7వ అధ్యాయం 21 వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. అమ్మ ఎక్కడివి? హృదయంలో నుండి. ఎక్కడ నుండి? అమ్మ చెల్లండి, అమ్మ చేస్తాను తల్లి, అక్క తల్లి, అమ్మ తల్లి. లోపల నుంచి అంటే ఇందులో నుంచి కాదు, ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి. రైట్. దురాలోచనలు ఏమున్నాయంట హృదయంలో? దురాలోచనలు. వింటున్నారా తల్లి? అమ్మ నిద్రపోకండిరా. నేను రాత్రి నిద్ర లేదు నాకు, మళ్ళీ ఒక 2 గంటలు పడుకొని లేచిన. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయితే అయ్యగారు మాట పోతుంది. కారు వేసుకొని రావచ్చు, మళ్ళీ వస్తే ఇక్కడ మళ్ళీ నైట్ ఉండవలసి వస్తుందని లేచి పెందల కాడలేసి పరిగెత్తుకొని వచ్చిన. మీరేమో వంకాయ టమాటా అన్ని తూకం వేసి కొలిస్తే నేను బ్యాగులు పట్టుకొని పోదునా? అయ్యా తూకాలు వేయకండి, నేను పోయినాక వేసుకోండి, మీరు ఏమని చేసుకోండి. చదవండి. దురాలోచనలు ఎక్కడున్నాయి? హృదయంలో. అమ్మా ఎక్కడున్నాయి దురాలోచనలు? హృదయంలో. ఇక్కడే జారత్వములను. రెండవది ఏంటిది? జారత్వము. ఎక్కడున్నాయి? హృదయంలో. ఇక్కడే. ఇంకోటి దొంగతనాలు. కొంతమంది అంటారు, అన్న ఏం దొంగతనం చేసినా? మాట 10 రూపాయలు తీసిన, 10 రూపాయలైనా ఒకటే, 1 కోటి రూపాయలైనా ఒకటే. దొంగనే. అక్కడ బంగారం తీసి దొంగతనం చేసిన, డబ్బులు దొంగతనం చేసిన దొంగనే. దొంగతనాలు కూడా ఎక్కడ జరుగుతున్నాయంట? ఇంకా చదవండి. నరహత్యలు. మాటతోనే చంపేస్తారు కొంతమంది. రే ఇంకెవడో తెలుసా? ఈ సినిమా డైలాగ్, చంపుతో ఏం చెప్తారంటే కంటి సూపుతో చంపేస్తాడు. కంటి సూపు కళ్ళే కూడా వ్యక్తుడు దేవుడు. కత్తులు బట్టి పొడవరండి, మాటతోనే. కత్తిపోటు వంటి పలుకువారు కలరని వాక్యం ఉంది. ఇవన్నీ చెప్తే ఇంక మళ్ళీ ఇంకో గంట కూర్చుంటారు. వద్దు. ఏంటిదట? నరహత్యలు చేసే ఆ ఘోరమైన మాటలు ఎక్కడున్నాయి? హృదయంలో. అమ్మా నిద్రపోతున్న తల్లి లేవా? ఎక్కడున్నాయి? హృదయంలో. ఆ హృదయం ఎక్కడుంది? అది ఎక్కడ ఉందండి అన్నట్టుగా చూస్తే ఎలాగా? అది ఎక్కడ ఉందండి, మా శాంటిది ఎక్కడ పెట్టింది అన్నట్టుగా చూడకండి. అది ఎక్కడుంది హృదయం? ఇక్కడ ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయంట. మై గాడ్. ఇంకా వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకమును హృదయంలో నుండి వచ్చును. అందుకే యేసయ్య అన్నాడు, నీ హృదయం నాకు ఇస్తావా తల్లే? అమ్మా నీ హృదయం నాకు ప్రభా ఇస్తా, కానీ ఎప్పుడు ఇస్తా తెలుసా? ఆదివారం ఒకరోజే. నో ఆదివారం క్రైస్తవులుగా ఉండవద్దు దయచేసి. నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. డోంట్ బి ఎ క్రిస్టియన్ ఆన్ ఓన్లీ ఆన్ సండే, బట్ బి ఎ క్రిస్టియన్ ఆన్ ఎవ్రీ డే. ఏండి అర్థమవుతుందమ్మా? ఆదివారం బైబిల్ పట్టుకొని సోమవారం అంతా నీ జీవితం నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి ఇష్టమవుతుందా? 15వ అధ్యాయం ఏది? సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం చదవండి బ్రదర్. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. అవి మంచివారిని చెడ్డవారిని చూచుచున్నాయి. అర్థమవుతుందండి? ప్రతి స్థలములో ఎక్కడైనా దేవుని కన్నులు ఉన్నాయి. కాబట్టి తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అడగల, అయ్యా నేను విశ్వాసంలో స్థిరంగా నేను ఉంటాను, విశ్వాసంలో నేను హత్తుకుంటాను ప్రభా. లోకం నాకొద్దు. లోకంలో ఏముంది చెప్పండి, కొన్ని చెప్తున్నారు. శరీరాశ, నేత్రాశ. పౌలు అంటాడు తెస్సలోనిక పత్రిక, తిమోతి పత్రికలు 2వ తిమోతి పత్రికలో ఏమంటాడు? చివరి వచనం 9-10, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయినాడు. ఎవరైనా
పౌలుతో తిరిగినవాడు ఎవరినండి? పౌలు భక్తుడితో తిరిగినవాడు. దేమా ఈ లోకాన్ని కాదనుకొని బయటకు వచ్చినావు, అవునా కదా? బాప్తిసం తీసుకున్నావా లేదా? ఏం చేయబడ్డావు? పాతి పెట్టబడి తిరిగి లేపబడినావు లేదా? మరలా ఏం చేస్తారు తెలుసా? చాలా మంది లోకములోనికే ఇహలోకాన్ని ప్రేమించి స్నేహించి ఆశపడి ఈడవబడి కోరికలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి చాలా మంది ప్రియబడులు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాస జీవితం ఎలా ఉందని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరిని? అంత చెప్పిన తర్వాత తెసలోనిక సంఘ విశ్వాసుల్ని మనము మాదిరి. వాళ్ళు ఎలా ఉన్నారట? వాక్యాన్ని అత్తుకున్నారు. రెండవది మాదిరి. మూడవది వాక్యము మారుమ్రోగింది. అలాగ మీరు అందరూ గాక. తలల వంచి కళ్ళు మూసుకోండి. తలల వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృప కలిగిన వాడా, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. We bless you, Father God. We love you, Jesus. ప్రభు ఒకవేళ నీ ప్రేరేపిస్తే, దేవా నన్ను క్షమించు ప్రభు. అవును ప్రభా, తెస్సలోనిక సంఘ విశ్వాసులకు ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితం నాకు ఇవ్వు ప్రభా. దేవుడు అడుగు, ఇస్తాడు. ఆయన ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఇంకేమైనా అలవాట్లు నువ్వు మానుకోలేకపోతున్నట్లయితే ప్రభుని అడుగు, అయ్యా ఈ అలవాట్ల నుంచి నాకు విడుదల కావాలి. దేవా, నేను ఎక్కువ దూషించే స్వభావాన్ని కలిగి ఉన్నాను, ఇది తొలగించుకోవాలి తండ్రి, నాకు సహాయం చేయండి. కోపిష్టిగా ఉన్నాను, నేను అలా ఉండకూడదు. ఈర్షపడుతున్న వాడిగా ఉన్నాను, నేను అలా ఉండకూడదు, నాకు సహాయం చేయి ప్రభు. అమ్మ, చెల్లి, తల్లి, తమ్ముడు, నిన్నే పిలుస్తున్నాడు యేసు. నువ్వు ఆయనకు కావాలి. ఇట్ ఈస్ ఆయిడ్ ఫర్ యూ. దేవుడు నిన్ను కోరుచూ ఉన్నాడు. రాత్రి కావచ్చు తల వంచి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డలను ప్రభా, ఈ దినము తండ్రి నీ వాక్యాన్ని అత్తుకొని విశ్వాసులందరికీ మాదిరికరమై చుట్టుపక్కల ప్రాంతములంతటా కూడా మారుమోగే గొప్ప సంఘముగా వీరిని నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.